హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన బరువు అనే వార్తాపత్రిక కథను వినేద్దామండి. ఏమిటి, పిల్లలిద్దరినీ మీ అత్తగారి దగ్గర వదిలి వచ్చావా? ఆశ్చర్యంగా అడిగింది సుజన. నవ్వుతూ తలూపింది వనజ. ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలి వస్తే మరుసటి రోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తొచ్చింది సుజనకి. ఇంటి నిండా తినిపడేసిన కుర్కురే ప్యాకెట్లు, ఐస్ క్రీమ్ కప్పులు, చాక్లెట్ ర్యాపర్స్, మ్యాగీ ప్యాకెట్లు, ఇంకా అలాంటి చెత్త చెదారం. ఇదేమని అడిగితే నువ్వెలాగూ తిననివ్వవు, పోనీలే ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు. పోనీ సరిపెట్టుకుందామనుకుంటే నానమ్మకు నేనంటే చాలా ఇష్టం, అందుకే నాకు ఇష్టమైనవి కొంటుంది, నువ్వెప్పుడూ కొనవు, నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు. పిచ్చెక్కిపోతుంటుంది సుజనకు. కొడుక్కి ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతుంటారు. పోనీలే చిన్నపిల్లవాడు, పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ. అది వాడి మీద ప్రేమో లేక తనను సాధించడమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకి. పోనీ పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి, ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ. అలాగని ఏ ఫంక్షన్లకు వెళ్ళకుంటే ఒక చిన్న ఫంక్షన్కు వెళ్ళలేకపోతే ఈ జీవితం ఎందుకన్నా నిరాశ, నిస్పృహలు. ఈ బాధలు పడలేక ఉన్న ఒక్కడిని ఈ మధ్యనే హాస్టల్లో జాయిన్ చేసేసింది, భర్తకు ఇష్టం లేకపోయినా. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకుని జీవితంలో ఏం సాధించింది తను? ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారి అడ్డం. పోనీలేదు పెద్దావిడ అంటూ భర్త వత్తాసు. ఏమిటో ఈ జీవితం, ఏదో అసంతృప్తి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది. తనెందుకు అలా ఆనందంగా ఉండలేకపోతుందో. ఏమిటే అంత దీర్ఘాలోచనలో పడిపోయావు? వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన. స్నేహితురాళ్ళిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు, అందుకని మాటలు తరగటం లేదు. వనజకేమో కానీ మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండే బెంగ మొదలైంది. పెళ్ళైన ఇంతకాలానికి తను తనలా స్నేహితుల మధ్య నవ్వుతూ తుళ్ళుతూ గడిపి మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్ళాలంటే ఏడుపొస్తోంది. మా ఇంటికి రావచ్చు కదా, 4 రోజులుండి వెళ్దు గాని సడన్గా అంది వనజ. అనడమే కాదు, పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి మరీ ఓకే అనిపించింది. సుజన ఆనందానికి పట్టపగ్గాల్లేవు. తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి. ఇంకా పని మనిషి రాలేదేమో. ఎంత జాగ్రత్త పడినా చిప్స్ తునుకలు, కుర్కురే ముక్కలు అక్కడక్కడ. నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని. ఏదో పిల్లలు అడిగారని తాను నవ్వుతూ చెప్పారావిడ. ఇంకో వారం వరకు వాళ్ళవి అడగకుండా చూడాల్సిన భారం మీదే మరి. నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ. అదే తన ఇంట్లో సీన్ గుర్తొచ్చింది సుజనకు. తిని పడేసిన స్నాక్స్ ప్యాకెట్లు ఇంటి నిండా. అవి చూస్తే తనకు కోపం నషాళానికి అంటుతుంది. అసలు తనకు కోపం తెప్పించాలనే అత్తగారు అవి తీయకుండా అలాగే ఉంచుతుంది అనిపిస్తుంది. ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది. ఈ చెత్తంతా వాడికి పెట్టద్దన్నానా? తను ఉన్న ఒక్క మగనలుసుకి నచ్చింది తినడానికి కూడా లేదు ఈ ఇంట్లో. అత్తగారి కౌంటర్. ఎడముఖం పెడముఖం ఇంకో వారం వరకు. మధ్యలో భర్త. ఏమిటే నువ్వు నీ ఆలోచనలు? కాసేపు రెస్ట్ తీసుకో, ఈలోగా నేను వంట చేసేస్తాను. వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన. భలే దానివే, రెస్ట్ తీసుకోవడానికా నేను వచ్చింది? పద నేను కూడా వంటగదిలోకే. వనజను అనుసరించింది సుజన. వనజ వాళ్ళ ఆయన ఆఫీస్లోనే లంచ్ చేస్తాడట. ఆడవాళ్ళ ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వేపుడు చేశావా? వంకాయ టమాటా ముద్దకూర చేయాల్సింది, బాగుంటుంది అంది వనజ అత్తగారు. ఈసారి చేసుకుందాంలేండి నవ్వుతూ చెప్పింది వనజ. ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుండునన్న వనజ అత్తగారి మాటలకు సుజనకు నిజంగా కోపం వచ్చింది. ఆవిడ ఏదో సాయం చేసేసినట్లు చేసుకుందాంలేండి అని వనజ అనడం కూడా నచ్చలేదు. కానీ తన ఇల్లు కాదు కాబట్టి గమ్మున ఊరుకుంది. భోంచేసి స్నేహితురాళ్ళిద్దరూ నిద్ర కొరిగారు. సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదల్లేదు. వంటగదిలో పనిచేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు. పనంతా చేసి వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చుని హోంవర్క్ చేసుకోండి, నేను నా ఫ్రెండ్ డాబా మీదకి వెళ్తాం అంటే బలవంతంగా వెళ్ళారు. ఆశ్చర్యం వేసింది సుజనకు. తను ఇంట్లో లేనప్పుడు 1 గంట వాళ్ళ నానమ్మ దగ్గర ఉండాల్సి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు. అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఏ పని ఉన్నా ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను.
బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లలను చాలా బాగా చూసుకుంటారేమో. తనలో తానే సమాధానపడింది సుజన. ఏమిటే ఎప్పుడూ ఆలోచనలు ఉంటున్నావు అన్న వనజ మాటలకు నవ్వేసింది. పిల్లల హోంవర్క్ అర్ధోక్తిలోనే ఆపేసింది సుజన. వాళ్ళు చేసుకుంటారులే, లేకపోతే తర్వాత చెప్తాను. మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాంరా అంటూ డాబా మీదకు దారి తీసింది వనజ. మాటలు తెగటం లేదు స్నేహితులిద్దరికీ. భోజనాల సమయానికి కిందకి దిగక తప్పలేదు. నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు. రమా విశాల్ సినిమాకి వచ్చారట, ఇక్కడే భోంచేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది. చావు కబురు చల్లగా చెప్పారు వనజ అత్తగారు. రమ వనజ ఆడపడుచు, విశాల్ ఆవిడ భర్త. ఈ మధ్యనే పెళ్ళయింది వాళ్లకు. దగ్గరలోనే ఉంటారు. భోజనానికి వస్తానన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా. పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పి ఉంటే ఈసరికి వనజ వంట చేసేది కదా. ఈ శ్రోమంటూ ఇప్పుడు 8 గంటలకి మళ్ళా వంట చేయాలా వాళ్ళ కోసం. వనజను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా. కోపం తన్నుకు వస్తుంది సుజనకు. నాకే ఇలా ఉంటే వనజకు ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది. వనజ ముఖంలో ఏ భావము కనిపించలేదు. వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటప్పటికీ అర్ధరాత్రి అయింది. ఇంత చేస్తే ఆ అమ్మాయి ఏదో అమెరికా నుంచి వచ్చినట్లు వాళ్ళ అమ్మగారు మరీ బలవంత పెడితే ఉండిపోయింది రమ. వాళ్ళ ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. ఈ మాత్రం దానికి ఇంత హడావుడా? ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా? సుజన మనసు కుతకుతలాడిపోయింది. ఆ తెల్లవారి ఇంకో సీన్. పిల్లలు స్కూల్కి వెళ్లేంత వరకు వనజ అత్తగారు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. టిఫిన్ ఏం చేస్తున్నావు? దోశలా? పెసరట్టేయకపోయావా? రమకిష్టం. పాపం అది అక్కడ చేసుకుంటుందో లేదో. వీలైతే కొంచెం శనగపరుగుల పచ్చడి చేయరాదు, పెసరట్టుతో బాగుంటుంది. ఇలా కూతురి ఇష్టాల గురించి చెప్తూనే ఉన్నారు. ఇంకా ఆ కూతురు లేవనే లేదు. కూతుర్ని లేపి వదినకి సాయం చేయమనొచ్చు కదా. సుజనకు మండిపోతోంది. తన ఇంట్లోనూ ఇదే తంతు. చూసి చూసి వంట మనిషిని పెట్టేసింది. మీకేం కావాలో వంట మనిషితో చేయించుకుని తినండి అని చెప్పి. దానికి అత్తగారు ఎంత గొడవ చేసింది. వంటగదిలో అరగంట పనికి ఆ వంట మనిషి ముఖాన 6,000 పొయ్యాలా అని. అంతగా బాధ అనిపిస్తే మీరే అరగంట వంటగదిలో గడపండి అని సమాధానమిస్తే గింజుకుపోయింది. వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సుజన. వనజ వంటగదిలో నానా హైరానా పడుతుంటే వాళ్ళ ఆయన రఘు గది నుండి బయటికే రాలేదు. వనజే మధ్యలో కాఫీ, ఆ తర్వాత టిఫిన్ తీసుకెళ్ళి గదిలో కాసేపు ఉండి వస్తుంది. గదిలో ఆ మహానుభావుడి అవసరాలు ఏవి తీరుస్తుందో మరి. గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తినొచ్చు కదా. ఇదేమన్నా రూమ్ సర్వీసా? బయటకొస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా. అబ్బే అంత బాట. వీళ్ళ అవసరాలు తీరితే చాలు, ఇంకేమీ పట్టించుకోరు. పళ్ళు పటపటా కొరుక్కుంది సుజన. భోజనాల వేళ ఇంకో సీన్. కూతురు ఏదో చంద్రమండలం నుంచి దిగొచ్చినట్టు వాళ్ళ అమ్మగారు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఇది వేసుకో, అది వేసుకో, అక్కడ వండుకుంటున్నావో లేదో, వదిన బాగా చేస్తుంది, ఇంకొంచెం వేసుకో, ఓ 2 రకాల కూరలు చేయించి పట్టుకెళ్ళరాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 పూటలు వస్తాయి అని తెగ గారాబం చేస్తోంది ముసల్ది. చేయించు, ఎవడు చేస్తాడట? ఈవిడ కూతురు లాంటిది కాదా కోడలు? కోడలితో ఎంత పనైనా చేయించొచ్చా? మండిపోయింది సుజనకి. సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు. కాఫీ పట్టుకుని గదిలోకి వెళ్ళింది వనజ. బజ్జీలు వేయమంటాను వదిన్ను, నీకు ఇష్టం కదా. జంతికలు కూడా కొద్దిగా చేయమంటాను, ఇంటికి తీసుకెళ్ళు, 4 రోజులు తినొచ్చు. కూతురికి చెప్తూ వాళ్ళత్తగారు హడావిడి పడిపోతున్నారు. ఆ మాటలు విన్న సుజనకు ఆ బజ్జీలో జంతికలో మీరిద్దరూ కలిసి చేయొచ్చు కదా, ఖాళీగానే ఉన్నారు కదా అనేయాలనంత చిరాకు వేసింది. ఏదో ఫ్రెండ్తో 2 రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదన్నట్టు ఇక్కడ కూడా అత్తగారి ఆరళ్లే. ఎక్కడైనా కోడలతో చాకరీ చేయించడమే. ఈ కోడళ్ల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో. ఇంకెందుకు ఇక్కడ, మా ఇంటికి పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెబుదామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపులు తెరిచి గదిలోకి వెళ్ళబోయి లోపల వాళ్ళిద్దరినీ చూసి చప్పుడు కాకుండా తలుపులు దగ్గరకు వేసి వెనుతిరిగింది సుజన. 4 రోజులు నాతో గడుపుదామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నావేమిటి? ఏమైందే నీకు? లాలనగా అడిగింది వనజ. ఏముందే, అక్కడికి ఇక్కడికి తేడా ఏమీ లేదు నీరసంగా అంది సుజన. తేడా ఏమీ లేదా? కొంటెగా అడిగింది వనజ.
గదిలో తాను వాళ్ళిద్దరిని చూసినట్టు వనజ గ్రహించిందా ఏమిటి? బిత్తరపోయింది సుజన. చెప్పవే, మరింత కొంటెదనంతో అడిగింది వనజ. వాళ్ళ ఆయన దగ్గరకు తీసుకుంటే గారాలు పోతుంది వనజ. ఆ విషయం తను చూశానని ఎలా చెప్తుంది వనజతో? డైలమాలో పడింది సుజన. చెప్పవే, రెట్టించింది వనజ. దాంతో మాగా బండింది సుజనకి. ఏమిటే నువ్వు నీ గొప్పలు? మీ ఆయన దగ్గరకు తీసుకోగానే వంటగదిలో బండచాకిరీ చేశానన్న విషయం మర్చిపోవడమే గొప్ప? కినుకగా అడిగింది సుజన. లేకపోతే ఆ బరువంతా నెత్తిన పెట్టుకుని మా ఆయన దగ్గర ఉండమంటావా? ప్రశ్నించింది వనజ. అదే తన ఇంట్లో భర్త అలా దగ్గరకు తీసుకోగానే చాలండి సంబరం. భార్యను బాగా చూసుకోవడం తెలియదు కానీ దీనికి మాత్రం తక్కువ లేదు అని విదిలించుకోవడం, చిన్నబుచ్చుకుని ఆయన ఆఫీస్కి వెళ్ళడం గుర్తొచ్చింది సుజనకు. అయినా నాకు తెలియక అడుగుతాను, భార్య వంటగదిలో ఎంత అవస్థ పడుతుందో ఈ మగవాళ్లకు అక్కర్లేదు కానీ గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అక్కసుగా అంది సుజన. భార్యాభర్తల మధ్య ఉంటే చాలు, బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదిలిచ్చింది వనజ. సరే, ఒకటి అడుగుతాను చెప్పవే. పనంతా నువ్వు చేసుకుంటుంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అంటుంటే నీకు కోపం రాదా? నాకైతే మండిపోతుంది. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయేమో ఘాటుగా అడిగింది సుజన. కోపం తెచ్చుకుని నా మూడు నేను పాడు చేసుకోలేను. వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువంతా నా నెత్తిన పెట్టుకుని నా ఆనందాన్ని పాడు చేసుకోను. మా అత్తగారు నన్నేదో అన్నారని నేను అనుకుంటే అది నా నెత్తిన బరువై కూర్చుంటుంది. పెద్దావిడ చాదస్తానికి ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూది పింజలా తేలిపోతుంది. ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి ఇప్పుడేదో తినాలని అనుకుంటే ఓపికన్న రోజు వండి ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మన సొమ్మేం పోతుంది? ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడతారు బదులిచ్చింది వనజ. ఇంకో మాట అడుగుతాను చెప్పవే. నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనిపోనివి చెప్తారన్న భయం నీకుండదా? మనసులోని సందేహాన్ని వెలిబుచ్చింది సుజన. పిల్లలకు చిన్నప్పటి నుండి మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా, ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి. అప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉన్నా ఏ భయమూ ఉండదు. అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పడానికి? నవ్వుతూ అంది వనజ. మీ ఆడపడుచు అలా కూర్చుని ఉంటే ఆవిడకు అన్నీ చేసి పెట్టాలంటే నీకేమీ అనిపించదా? మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన. చెప్పాను కదా, అలా ఆలోచించి ఆ బరువును నా నెత్తి మీద పెట్టుకుని మొయ్యాను నేను. 4 రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను ఖచ్చితంగా చెప్పింది వనజ. ఇంకో మాట, మీ అత్తగారు ఆడపడుచు నీకేమీ సాయం చేయకుండా పనంతా నీ మీద పడేసినా ఏమీ అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? సందేహాన్ని వెలుబుచ్చింది సుజన. భార్యాభర్తలిద్దరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకే విషయమూ చొరబడకూడదు. ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే. అయితే అత్తగారిల్లంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు. వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన. పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది. 2 పిల్లలైతే చేయడం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది. ఉన్న ఆ ఒక్కడు మాట వినటం లేదని హాస్టల్లో పెట్టింది. అయినా తను ఆనందంగా లేదు. ఏదో అసంతృప్తి. తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా. అయినా వనజ ఆనందంగా ఉంది, 2 పిల్లల్ని చూసుకుంటూ కూడా. మరి తేడా ఎక్కడ ఉంది? అత్తగారు ఆడపడుచు వాళ్ళనే మాటలు, వాటి గురించే నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధాన్యతనిస్తూ ఆలోచనల బరువు కింద నలిగిపోతుంది తాను. అత్తగారు ఏదైనా అంటే పెద్దావిడలే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతిక్షణం తను బాధపడుతూ వాళ్ళని బాధ పెడుతోంది. వాళ్ళలా ఎందుకున్నారు, ఎందుకలా మాట్లాడుతున్నారు అని గింజుకోవడం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో వనజని చూస్తే అర్థమైంది ఇప్పుడు. ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావడంతో మనసు తేలికై ఇంటి మీదికి దృష్టి మళ్ళింది. ఇంకోసారి మళ్ళీ వస్తానులేవే, ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను సాంధించిన మనసుతో బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.